విషయం చెప్పనండి, ఎప్పుడు మరి బహుశా మీరందరూ చాలా గొప్పవారు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే చాలా చాలా ఒక ఆంజనేయ స్వామి ఎదుర్కొంటే పుట్టుగత్తులు వేస్తే ఎలా ఉంటుందండి? రఘునాథ స్వామి సార్ ముందల మనం మాట్లాడటం అంటే ఇది ఎలా ఉంటుంది? కాకపోతే ఆశీర్వచనంగా భావించి మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడ అధికారంతో కాదు, నేను చాలా ఆశీర్వచన భావంతో ఎంతో భగవంతుడు పాదాల దగ్గర ఆ 2 పుష్పాలను సమర్పించుదారనే ఉద్దేశం అని. లేకపోతే మీకు ఉదాహరణ ఏంటంటే, ఆ రోజులలో మహా కరువు కాటకాలు ఉండేవి. ఎక్కడ భద్రాచలం, చట్టి, కుంట, ఒక పక్క ఒరిస్సా రాష్ట్రము, ఒక పక్క తెలంగాణ రాష్ట్రము, అంటే ఆంధ్ర తెలంగాణ 2 కలిసి ఉండేవి ఆ రోజులలో. ఒక పక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం, 3 రాష్ట్రాలు బోర్డర్లో అయ్యి ఉండేసరికి 3 రాష్ట్రాల ప్రజలనే పిలవమనేవారు. పత్రికగా మొత్తం అందరూ వచ్చేవారు. వస్తే ఇది చేస్తే వారితో ధ్యానం చేయించేవారు. అప్పుడు ఒకే మాట అడిగారు మా వాళ్ళందరూ, ఏమంటే ఇన్ని కరువు కాటకాలు ఉన్నాయి కదా, ఒక్క విషయం చెప్పండి అని నన్ను అడిగారు. ఏమండి ఈ తోట 6 ఎకరాల తోట. ఎన్ని ఎకరాల తోట అండి? డ్రిల్లింగ్ చేపిస్తారు వినండి. ఇక్కడ 6 ఎకరాల తోట. ఈ 6 ఎకరాల తోట అన్ని చీడలు పట్టినవి, పురుగులు, ఈ చీడలు పట్టిన. ఆ రోజులలో కెమికల్స్ ఏమీ లేవు. భగవంతుడి యొక్క విశేషం చెప్తున్నాను. పత్రిజీ గారు భగవత్ స్వరూపమైన మా దృష్టిలో అవతార స్వరూపులు ఎలా ఉంటారనేటువంటి ఆ అనుభవంలో జరిగిన విషయం చెప్తున్నాను. మీ విషయాన్ని నాకు తెలియదు. అయితే ఈ 6 ఎకరాల్లో పంట నిండా పురుగులు ఉన్నాయి కాబట్టి ధ్యానం చేసి మీరు మోక్షం అంటున్నారు. మోక్షం కాదు, మేము బతకడానికి కావాలని అంటే పత్రిజీ గారు దీని మీద గట్టు మీద అందరినీ కూర్చోబెట్టి కళ్ళు చేసి ధ్యానం చేయండి. ఫస్ట్ కళ్ళు మూపించి చేయించారు. కళ్ళు మూపించి చేయించారు ధ్యానము. తర్వాత కళ్ళు తెరిచి చూస్తూ ధ్యానం చేయమన్నారు. ఏం తెలుసా? పురుగులతో మొత్తం పంట అంతా సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనాలు ఎక్కడ చూసినా. అటువంటి స్థితులలో పత్రిజీ గారి యొక్క గొప్పతనం చూడండి, వారి యొక్క ప్రేమ చూడండి. ప్రేమ ఎంత ప్రేమమూర్తి, ప్రేమమయం అంటే, ఓ పురుగుల్లారా మీరు మాకు అతిథులు. కాబట్టి ఈ 6 ఎకరాల్లో 2 ఎకరాలు స్థలం ఓనర్కి, అంటే పొలం ఓనర్కి 2 ఎకరాలు, నా పిల్లలు కుటుంబం బతకాలి కదా, నాకు 2 ఎకరాలు, మిగతా 2 ఎకరాలు పురుగులారా అది మీకు అంటే. అందరూ చూస్తూ ఉండగా, మేము చిన్నపిల్లలు చూస్తూ ఉండగా ఆ పురుగులన్నీ, మిడతలన్నీ అన్నీ అనుకుంటూ ఆ చివరి 2 ఎకరాలకి వెళ్ళిపోయినాడు. ఒకసారి తప్పట్లో వస్తున్నాయి. ఏం జరిగింది ఇక్కడ? అయిన తర్వాత పంట ఎలా పండిందో తెలుసా అండి? 6 ఎకరాల్లో పంట సుమారు 20 బస్తాలు రావాలనుకుంటా, 18 బస్తాలు రావాలి. 2 ఎకరాలు పోయింది ఆల్రెడీ. అదంతట్లో మొత్తం అంతా కూడా పురుగులన్నీ తినేసేసి ఉన్నవి. మిగతా ఎంత వస్తుంది? మా ఇస్తే 4-5 బస్తాలు వస్తే చాలా కష్టం. పని వాళ్ళకి, కూలీలకి చాలా కష్టం. అటువంటి రోజుల్లో, అటువంటి స్థితులలో ఈ ధ్యానం కంటిన్యూగా అందరినీ అక్కడ చేయమన్నారు. వాళ్ళ కుటుంబాలే కాకుండా అందరినీ పిలిచి చేయమంటే చేస్తే మీరు నమ్మండి, పరమేశ్వరుడి యొక్క గొప్పతనము ఎంత గొప్పతనం అంటే, గురువు యొక్క గొప్పతనం తెలుసుకుంటే కళ్ళపతి నీళ్ళు వస్తుంది. పవిత్రమైనటువంటి ఎంత గురువు ఏంటంటే నమ్మండి, 14 బస్తాలు పంట వచ్చింది. 2 పాత్రలలో సుమారుగా నేను చిన్న వయసులో చెప్తున్నాను. అంటే ఎంత పండించారు, అవి వాటికి ఇది చేశారు. ఒక్క పురుగును కూడా చంపనివ్వలేదు ఆయన, ఒక్క పురుగును కూడా చంపనివ్వలేదు ఆయన. అతిథులు అంటే ఇదేంటమ్మా, ఆయన ఒక అయ్యే వచ్చి చంపేస్తున్నాయి అంటుంటే అతిథుల్లారా అని వాటిని అతిథి రూపంలో, అతిథి దేవోభవాన్ని ఎలాగంటామో చేసి చేయించారు. ఆ విధంగా చేసిన తర్వాత గ్రామాలు కూడా మాంసం మానేసేసి మా తోటలో మీరు ధ్యానం చేయండి అని మీరింటిని నీళ్ళ తోటలో బొట్టు పెట్టడం, ఆవిడెళ్ళి బొట్టు పెట్టడం, ఎవరి తోటలో వాళ్ళు ధ్యానాలు బిగించేశారు, మాంసాలు మానేసేసారు. అసలు ఎంత గొప్పతనం చూడండి, ఎంత గొప్పతనం చూడండి. గురువు యొక్క గొప్పతనం ఆ విధంగా ఉంది. కాబట్టి గురువు ఏ విధంగా చేశారు, పురుగులు పంపించారు. అసలు ఏ విధంగా
మనమే మన పక్క తోటికోడలతో మీరు శుభ్రంగా మాట్లాడతారా? తోటికోడలతోనే మాట్లాడటం లేదు, తల్లిదండ్రులతోనే మాట్లాడటం లేదు. అటువంటి స్థితులలో 84 లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఆ పురుగులు అంచెలు ఇంత ఉంటాయి. తేనె పురుగు అంటే ఇంత ఉంటుంది, తెల్లగా ఉంటుంది, తేనె బంక ఇంత ఉంటుంది. ఆ పురుగులతో ఎలా మాట్లాడారంటే అప్పుడు పత్రిజీ చెప్పారు, ఇక్కడి నుంచి తర్వాత క్లాసులలో వాళ్ళు చెప్పేవారు, ఇక్కడి నుంచి మనం చేసే ధ్యానము అక్కడికి వెళుతుంది, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తుంది, సృష్టికర్త దగ్గరికి వెళ్తుంది. అదే యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. అక్కడ నుంచి ఆ పురుగులతో అదంతా కూడా మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళని అక్కడికి పంపిస్తారు. మీ ఇంట్లో మీ పిల్లోడు నా పేరు పని చెప్తే మాట లేదు. చూడండి, నోరు లేని జీవాలతో పత్రిజీ ఎంత గొప్పదనం చేయించారు. అలాగే ఇక్కడ మనము నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, నాకు తెలిసినటువంటి నేను చాలా చిన్నవాడిని. అఫ్కోర్స్ నీకు చాలా మిరకల్స్ చెప్పాను. నేను జర్మనీలో సైంటిస్ట్గా ఉన్నాను, 48 దేశాలు తిరిగాను. అయినా కూడా చాలా చిన్నవాడిని. నేర్చుకోవాలి. సాధన ఇదంతా. అయితే ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన ఏం చేసేవారో తెలుసా? అంటే అప్పుడే ధ్యానంలో కూర్చోబెట్టి ఇది చేసి 100 మందిని 1000 మంది, ఇప్పుడు కాదండి, అప్పుడు ఒక ప్రవాహం అనమాట. ఆయన పత్రిజీ అంటే ప్రవాహం. ఏదన్నా తేడా మాట్లాడితే కొట్టేవారు వారు. కొట్టిన తర్వాత ఎవరు నేను కొడితే ఒప్పుకుంటాను, నేను కొడతాను ఒప్పుకుంటున్నా, వాడికి ఇలాగ నడిచేటువంటి కాలు చేయి పడిపోయిన వాడు ఉంటాడు చూడండి, వీడు వెళ్ళి బ్యాట్మని కొట్టేవాడు, ఆ 2 కాళ్ళు చేతులు శుభ్రంగా నయం అయిపోయి శుభ్రంగా నడిచేవాడు. ఇదే కొడితే నయమో ఉంటుంది. అంటే పూర్వం రోజుల్లో ఫస్ట్లో చూపించినటువంటి వినాయక చాలా ఉన్నవి ఎదుర్కొంటా, అందులో గురుదేవులు ఎదుర్కొంటా, పరమేశ్వరుని సన్నిధిలో నేను మాట్లాడేటువంటి అంత బాధలు. కాబట్టి చిన్న విషయాలు నాకు తెలిసి చేస్తాను. గురువు వెళ్ళిపోయిన రోజులు కూడా నాకు ఒక్కొక్క సంఘటన చెప్తాను, ఆశ్చర్యపోతారు. గురువు ఎంత గొప్పవారు చెప్తారు. నేను స్విట్జర్లాండ్లో ఉన్నాను. స్విట్జర్లాండ్ నుంచి నైజీరియా వెళ్తున్నాను, ఆఫ్రికా వెళుతుంటే గురువుగారు అంటే నాకు బాగా ఇష్టమైనటువంటి పత్రిజీ గారు ఎంతో ప్రేమతో ఉంటారు. ఎన్ని తిట్లు తిన్నామో, ఎన్నిసార్లు కొట్టారో, అయినా ప్రేమ పెరగడమే ఏ క్షణం కూడా తగ్గలేదు కదా. అది ఏమిటో తెలియదు. ఆ పవిత్రమైన ఈ క్షణానికి ఆ ప్రేమ తగ్గలేదు. అప్పుడు స్విట్జర్లాండ్ నుంచి విమానం తీసుకుని హైదరాబాద్లో దిగి గురువుగారి దగ్గరికి లగేజ్ అక్కడ పెట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చే దర్శనంలో ధ్యానంలో కూర్చోమన్నారు. ఆయన ధ్యాన జగత్ పేపర్లో ఉంది, పుస్తకం ఉంది, మా పత్రికలో వారు రాస్తూ ఉన్నారు. అయిన తర్వాత మీ పాస్పోర్ట్ తీసుకురమ్మన్నారు, వీసా తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారు. వీసా తీసుకొచ్చిన తర్వాత, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత వీసా చింపి అవతల పడేశారు. ఆ పాస్పోర్ట్ తీసుకొని జోబులో పెట్టుకొని నేను సినిమాకి వెళ్తున్నాను, ఎక్కడికో బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి జనాలంతా వెంకటేశ్వర, నేను సైంటిస్ట్ని, నా కింద 32 మంది సైంటిస్టులు, వరల్డ్ లెవెల్ సైంటిస్టులు, పెద్ద సైంటిస్టులు నా కింద పనిచేసి వచ్చి సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, హాంకాంగ్ నుంచి, చైనా నుంచి, తైవాన్ నుంచి, అక్కడి నుంచి, బెల్జియం నుంచి నా గ్రూప్ అంతా కూడా నేను దాని హెడ్ సిస్టమ్ హెడ్ దాని నుంచి వెళ్తూ ఉన్నాను. ఎక్కడ నైజీరియా వెళ్తున్నాను, నల్ల దేశం అంటే ఆఫ్రికా దేశం వెళుతూ ఉంటే అక్కడ మైనింగ్ మీద నేను రీసెర్చ్ చేసే సైంటిస్ట్ వరల్డ్లో 17 మంది ఉన్నారు నాకులాగా. అది ఎలా జరిగిందో చెప్తాను. 17 ఉన్నారు. అయితే ఎలాగెళ్ళాలి? నేను మనసులో తిట్టుకుంటున్నా, ఇదేంటి అసలు ఎక్కువ పోయేది ఇండియాలో శుభ్రంగా సింగపూర్లో దిగి 2 రోజులు మనం అటు వెళ్ళినా బాగుంటుంది. వెళ్ళిన తర్వాత నా బదులు వేరే సైంటిస్ట్ని, జియోఫిజిక్స్ సైంటిస్ట్ని సింగపూర్ నుంచి హయ్యర్ రేటుకి అప్పటికప్పుడు అదే కంపెనీ ఉంది, కంపెనీ తీసుకొని వాళ్ళందరితో పంపించిన తర్వాత 4 రోజుల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత అండి? 4 పంపించేశారు. వెళ్ళిన తర్వాత ఈ 4 రోజులు పత్రిజీ గారి దగ్గరికి నేను రాలేదు. అది చెప్పేసిన తర్వాత నేను రాలా. ఇక ఏం చేయాలో అర్థం కాక నేను ఇంటి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉన్నాను. ఏం జరిగిందో తెలుసండి? గనులు అంటే భూమిలోకి సొరంగంలా తవ్వుతారు. ఎలా తవ్వుతారు? సొరంగంలా తవ్వుకుంటే ఎక్కడికో లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ పరీక్ష చేస్తాము సైంటిస్టులు కాబట్టి.
అక్కడి నుంచి తీసుకొచ్చి బాబు 5,000 ఎకరాలు కొనుక్కోండి, 10,000 ఎకరాలు కొనుక్కోండి, పెద్ద పెద్ద విమానాలకి తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళకంతా చెప్పి మేము అనాలిసిస్ ఇచ్చేసేసి మళ్ళీ మేము జర్మనీ వెళ్ళిపోతాము, స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాము, స్విట్జర్లాండ్ నుంచి జర్మనీ ఉన్న ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళిపోతాము. ఆ గనులలోకి లోనకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? మిగతా సైంటిస్టులు అందరూ 32 సైంటిస్టులు మొత్తం అందరూ గనుల్లోకి వెళ్ళిన తర్వాత గనులు పైకప్పు మొత్తం కూలి మొత్తం చచ్చిపోయారు. అందులో ఇది గురువు గారికి ఏ విధంగా తెలిసింది, పత్రిజీ గారికి ఏ విధంగా తెలిసింది? మళ్ళీ చెప్తున్నాను, ఎలా తెలిసిందంటే ఆయన దైవ స్వరూపుడు కాబట్టి తెలిసింది. నా దృష్టిలో దైవ స్వరూపుడు, ఎవరి దృష్టిలో కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి స్నేహితుడు, మిగతా వారందరికీ రకరకాలుగా అనుభవకులు, దుర్మార్గులుగా కొంతమంది రకరకాలుగా కనిపిస్తారు, దూటికలు వేరుగా కనిపిస్తారు. అక్కడ ఉన్నటువంటి రాక్షసుడికి ప్రాణ సంకటకుడిగా కనిపిస్తారు. ఆ రూపంలో బట్టికి దైవ స్వరూపంగా భావిస్తాను. అప్పుడు అన్నారు, నువ్వు నీ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది, నేను నిన్ను సేవ్ చేశాను, నువ్వు నీ ధ్యానమే నేను సేవ్ చేస్తాను, నాకేం తెలుసు అన్నాడు. స్వామి ఏం చేయాలో చెప్పండి, ఎందుకు స్వామి తిడతానంటే అప్పుడు అన్నారు, నువ్వు ధ్యాన ప్రచారం చేయరా, ఎన్ని పనులున్నా ఎక్కడున్నా ఏది చేసినా ఏం చేసినా అక్కడికి వెళ్ళి ఆ ధ్యానం ఉంటే అసలు ఫోటోతో సంబంధం లేదు, దీనితో సంబంధం లేదు, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి విధంగా చేయండి. చేసినప్పుడు ఏమి జరుగుతుంది, చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ రోజుకి కూడా పత్రిజీ గారి ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది. ఎక్కడైతే సత్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, చాలా ప్రేమ ఉండాలి. అది మన బాబు వచ్చాడు, మన పిల్లి గారు వచ్చాడు, మన బుజ్జి వచ్చింది, లేదా బాబాయ్ గారు వచ్చాడు, ఎవరి చేత మంచి మనసుతో ఉండాలి, ప్రేమతో చెప్పు. నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ప్రేమ అంటే చాలా చాలా ఇష్టం. నేను ప్రేమ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తాను. ఇక్కడ కూర్చున్నా ప్రేమగానే కూర్చుంటా, రాయితో కూడా ప్రేమగానే ఉంటా, ఈవెన్ నా శరీరంతో కూడా నేను ప్రేమగానే ఉంటాను. నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఈ ప్రేమగానే నువ్వు చెప్పు, ఇది చెప్తున్నాను. అలాగా మిరాకిల్స్ మీద మిరాకిల్స్ జరుగుతాయి. అంటే మిరాకిల్స్ కోసము క్లాసులు చెప్పలేదు, క్షణం క్షణం ఆయన యొక్క ప్రెజెన్స్ దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, ఆశీస్సులు దొరుకుతాయి, జన్మ రాహిత్యం అవుతుంది, జన్మ సార్థకం అవుతుందండి నా ఉద్దేశం. ఈ పెద్దవారు ఎదుర్కొంటా, ఒక ఆంజనేయ స్వామి ఎదుర్కొంటా నేను గుర్తు వేస్తే ఎలా ఉందో చెప్పండి, నా స్థితి ఎలా ఉంది, అసలు వారితో పాటు మనం కూర్చోగలరు చెప్పండి. వారి యొక్క ప్రేమ, ఔదార్యము, సమదృష్టి ఆ స్థితిలో ఉన్నది. కాబట్టి వారు హృదయ స్థానాల్లో కానీ గర్వస్థానాల్లో కానీ పెద్దవారిగా ఉన్నారు. కాబట్టి అలాంటి వారందరికీ ఇవాళ ఏదో 3 రోజుల క్రితం వస్తే అరుణాచలంలో అమెరికా నుంచి వేరే వాళ్ళు సైంటిస్టులు వస్తే స్పీచ్ ఇచ్చాము, 2-3 స్పీచ్ ఇచ్చాము. తర్వాత ఇంకెక్కడో ఇక్కడ దగ్గరలో ఊళ్ళో చోట స్పీచ్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ నా గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడంటే శ్రీ వెంకట యూనివర్సిటీలో ప్రొఫెసర్లు సార్ మీరు సైంటిస్ట్ కదా చెప్పండి అంటే, సైన్స్కి వేదాలకి అద్భుతమైనటువంటి కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. నేను శాటిలైట్ పత్రిజీ చెప్పారు నాకు, ప్రపంచంలో మొట్టమొదటి శాటిలైట్ తయారు చేయబోతున్నాను ఎప్పుడు చెప్పారనుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుతుండి మా ఊర్లో ఉంటే, నువ్వు జర్మనీలో ఫలానా యూనివర్సిటీలో జాయిన్ అవుతావు, నీ గురువు అనేటువంటి వాడు ఫలానా హెల్మెట్ రిచ్ ఊలే అనేవాడు వస్తాను అని చెప్పి ఆయన దర్శనం చేసి నెంబర్ చెప్పారు. ఆయన పత్రిజీ ఇక్కడ ఆయన ఎన్ని క్షేత్రాలు నడుస్తున్నా, ఎన్ని ఇది నడుస్తున్నా, ఎక్కడైతే పత్రిజీ, ఎక్కడైతే నామం వింటే ఆంజనేయ స్వామి ఎలా ఇదవుతారో నా దృష్టిలో, నా అనుభవంలో, మిగతా ఉదాహరణ నాకు తెలియదు, నా అనుభవం. ఈ చిన్ని జీవి, నేను చాలా చిన్ని జీవిని, చాలా చిన్నవాడిని, పల్లెటూరు వాడిని, సైంటిస్ట్ అయినా జర్నలిస్ట్ అయినా సిటిజన్ అయినా కూడా ఏ కించిత్ ప్రేమ కంటే నాకు ఆ ప్రేమను పొందడం కోసం ఇవాళ క్లాసు చెప్పడం జరిగింది.
అప్పుడు వీళ్ళని అడిగాను, అయ్యా కంచి దగ్గర గారు ఎక్కడ ఆయన హిమాలయాలు యోగులు కూడా తీసుకెళ్ళారు కదా, మహానుభావులు అవతార యోగులు కలిసి చేశారంటే నేను కూడా హైదరాబాద్ త్వరగా వెళ్ళాలి, మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళాలి, నా పనులు పూర్తిగా ఉన్నాయి, సైంటిస్ట్గా చాలా భోజనం చేయడానికి నాకు ఖాళీ ఉండేటువంటి సమయం ఆ స్థితిలో ఉంటుంది. అనుకోకుండా ఇక్కడ ధ్యానం అనేటువంటి అయ్యా తీసుకెళ్ళండి ఆయన కాసేపు అని చెప్తే ఈ బాబు తీసుకొచ్చారు. తీసుకొస్తే అక్కడ కోరుకున్నటువంటి కోరిక నేను ఏదో ఏదో ఒక జావ తాగుతూ వీరి గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ దర్శనమైంది. చూడండి పత్రిజీ ఎంత కరెక్ట్గా కనెక్ట్ చేసేసారు. ఈ సత్యం ఇక్కడ జావా ఏదో జావా ఏం జావా పక్కన మిల్లెట్ జావా ఏదో అంటే జావా తాగుతారు. ఎందుకంటే మన కాఫీ టీ అలవాట్లేదు వేరే తిన్నానంటే మీకు తెలియదు. సరే జావాలు ఎక్కడ దొరుకుతాయి అని నేను కోరుకునేసరికి అక్కడి దగ్గర మనం తింటూ తాగుతూ వీరి గురించి మాట్లాడుకోవాలి. అయ్యా ఆయన అనుభవం ఎక్కడ ఆయన ఎక్కడ దొరుకుతారంటే సరే ఇది అప్పుడు దాన్ని అనుకున్నాను. కానీ దయామయుడు అయినటువంటి రమేశ్వరుడు ఆయన వచ్చినటువంటి అవతారం కాబట్టి నాకు వారి రెస్పాన్సిబిలిటీ. ఇంకొక విషయం, పత్రిజీ గారు చనిపోయి అంటే దేహాన్ని వారు వదిలినప్పుడు ప్రపంచానికి వదిలి వారు వెళ్ళినప్పుడు నేను సింగపూర్ ఎక్కడో నాకు విమానం దొరకలేదు. హైదరాబాద్ వస్తాను, విమానం దొరకలేదు. ఏం చేయాలో తెలియదు. వెళ్ళాలి అసలు అయితే నాకు దుఃఖం ఆడటం లేదు, ప్రేమ ఆడటం లేదు. ఎలాగైనా వెళ్ళాలి. వీటిలో అజ్ఞానమో తెలియదు, ప్రేమో తెలియదు, ఏమో తెలియదు. ఎందుకంటే పల్లెటూరు ఏం తెలియదు మనకి. అంటే అనుకోకుండా ఇంటర్నేషనల్ విమానంలో ఒక టికెట్ ఖాళీ ముందే బొంబాయి వరకు వచ్చింది. ఇమీడియట్ బొంబాయి నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళాము. అలాగ గురువుగారిని అలా టచ్ చేసి ఇది చేసి అలాగ కన్నీటితో వచ్చేవాళ్ళకి వస్తుంది, రావాళ్ళకి రాదు. నేను ఒక ప్రేమమూర్తిగానే ఉంటాను. ప్రేమ వారు ఏదైతే చెప్పారో దాన్ని ప్రేమగా చేసుకుంటాను. ఏదైతే ఇచ్చారో అదే ప్రేమ అనిపిస్తాను. నాకు ప్రేమ అంటే ఇష్టం కాబట్టి ఆకర్షణ కూడా అలాగే ముట్టుకున్నాను. క్షణమే నెక్స్ట్ కార్యక్రమాలు అయిపోయి ఎక్కడ దయ్యముడు చూడండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మహర్షులు వారికి మీ అందరికీ అయినటువంటి గురుదేవులైనటువంటి రఘురామస్వామి గారికి మీ అందరి పాదపత్రులకు సాష్టాంగ దండప్రణామం పెట్టుకుంటూ గురువు గారిని ఆశీర్వదించడానికి కోరుకుంటూ క్షమించారు. నేను మిత్రులు తీసి వెళ్ళిపోవడానికి హైదరాబాద్ వాళ్ళు